హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంటి దగ్గర బోనాలు అనమాట. అందుకే నైట్ అంతా కూర్చొని మంచిగా మెహందీ అన్నీ వేసుకున్నాం. ఇక మా అమ్మ అయితే పొద్దుగాల లేచింది ఫ్రెండ్స్. ముగ్గు అయితే స్టార్ట్ చేసింది అనుకోండి. గంట అయింది, ఇంకా అవ్వనే లేదు. ఆఫ్టర్ గంట తర్వాత చూసే ముగ్గు అయితే ఎంత మంచిగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. బాగుంది కదా. పాపం మా అమ్మ రోడ్డు మీద బండి వెళ్తున్నాయి అని చెప్పి ఆమె ఎంత కష్టపడుతుంది చూడండి ఫ్రెండ్స్. మా అన్న అయితే మార్నింగ్ లేచి బండి కడుతుంది పూజ చేద్దామని. ఏమేమో ఆలోచించుకుంటూ అయితే కడుక్కుంటుండు ఫ్రెండ్స్. ఏమేమో చేస్తుండు, అసలు మంచిగా కడగట్లేదు. పూజ అయిపోయినాక మా అమ్మ అయితే మంచిగా పూజ చేసేసింది మా బండికి. పాపం మా మమ్మీ బట్టలు గదిలేమేమో నైట్ వేసుకుంది. మంచిగా అయితే పూజ చేసేసినాం అనుకొని మొత్తం. చూడండి కొబ్బరికాయ అయితే ఎట్లా తిప్పుతుందో మంచిగా కొట్టేసింది మొత్తానికి. అయ్యో పగిలింది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఆడొకటి ఈడొకటి అయితే పెట్టేసింది కొబ్బరికాయ. మా అమ్మ అయితే మంచిగా పండుగ అని చెప్పి మొత్తం పువ్వులు వేపాకులు ఏమేమో కట్టేసింది. ఇక బోనం అన్నం చేయాలని చెప్పి బోనం అన్నంకి అయితే బెల్లం అయితే మొత్తం కట్ చేసేస్తున్నాం. మా అన్న అయితే మంచిగా వేపాకులు అన్నీ తెంపి పెట్టేస్తుండు బోనంకి. మా అమ్మ అయితే పసుపు అన్నీ రెడీ చేసేసుకుంటుంది. ఆడ బింద ఇవన్నీ ఏమేమో రెడీ చేసేసుకుంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే మంచిగా రెడీ అయిపోయినాం. మా డాడీ అయితే మంచిగా ఐరన్ డ్రెస్ వేసుకుండు. ఇక మా తమ్ముడు అయితే ఇక్కడ మంచిగా తయారైతే అందరం అయిపోయింది. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మొత్తానికి అనుకోండి. మొత్తానికి టెంపుల్ దగ్గరికి వచ్చేసినాక మా మమ్మ అయితే మంచిగా బోనం అయితే రెడీ చేసేస్తుంది. చూస్తారు కదా ఎట్లా చేస్తుందో, మంచిగా జల్లెడ పట్టుకొని పసుపు వేసి వేసేస్తుంది. బాగుంది కదా, మంచిగా చేస్తుంది. చూద్దాం కొంచెం సేపటికి ఎట్లా అవుతుందో. మా రమ్యకి అయితే కూడా ఇక్కడ ఏమేమో చేస్తుంది, చిన్న బోనం చేస్తుంది. ఆమె వీడియో ఇస్తున్నారు కానీ వాళ్ళు ఏమేమో మాట్లాడుకుంటున్నాడా. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుందో. మా మమ్మ అయితే మంచిగా పసుపు పోస్తుంది. చూస్తారు కదా ఏమేమో మాట్లాడుకుంటారు, అక్కడ జోక్స్ వేసుకుంటారు నా మీద. వీడియో తీసినాను ఏమేమో అంటారు ఫ్రెండ్స్. మా తమ్ముడు అయితే వచ్చేమో అడుగుతుంది మా పిన్నికి. చూశారు కదా ఫ్రెండ్స్, మొత్తం కొంచెం సేపటి తర్వాత మొత్తం అయిపోయింది. వేపాకులు అయితే పెట్టేస్తుంది మా మమ్మీ మంచిగా. చూసారు కదా. యాక్చువల్లీ ఆ బోనం అయితే నేను ఎత్తుకున్నా, కానీ మా బోనం అయితే మమ్మీ తయారు చేస్తుంది అనుకోండి. చూసారు కదా ఎట్లా వేసేస్తుందో. మొత్తం వేపాకులు అయితే పెట్టేస్తుంది ఫ్రెండ్స్. కొంచెం సేపటి తర్వాత అయితే మొత్తం చూసారు కదా బోనం ఎట్లా అయిపోయినాయి. రెండు బాగున్నాయి కదా. పాపం మా తమ్ముళ్ళకి ఏం దోషట్లే అంటే అందుకే ఫోన్ తీసుకుంటూ కూర్చురు ఇద్దరు. ఆడొకటి ఇడొకటి. తనుష్ ఆడో ఏమో చేస్తుండు. చూడండి ఫ్రెండ్స్ మొత్తం మునిగిపోయారు ఫోన్లో. ఇక మొత్తం అయితే మొత్తం మంచిగా పాలకు అన్నీ పసుపు ఇసుకు అన్నీ ఏమో పెట్టేస్తారు. చూసారు కదా. మంచిగా పండుగ అంటే అన్నీ పసుపు ఇసుకు అన్నీ పెట్టుకోవాలి. మా అమ్మ అయితే ఇక బోనం ఎత్తేస్తుంది. నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట బోనం ఎత్తుకోవడం, అందుకే కొంచెం భయం అవుతుంది. చూసారు కదా మొత్తానికి అయితే ఇక ఎత్తుకున్నాను నేనైతే. మంచిగా భయం అవుతుంది నాకైతే పట్టుకోవాలంటే, కానీ భయం అవుతాం. మొత్తానికైతే నీళ్ళు పోసేస్తున్నారు, శాఖ పెడుతురు. మొత్తం అయితే అయిపోయింది. టెంపుల్కి వెళ్తే బయలుదేరుతున్నాం మొత్తానికి. ఇక చూద్దాం అక్కడికి వెళ్ళినాక ఏమవుతుందో. అయితే మొక్కుతురు. చూసారు కదా మేమైతే వెళ్ళిపోతున్నాం. చూసారు కదా మా అమ్మ అయితే ఇంకానే ఉంది. భయం అవుతుంది ఆమె కూడా, పడేసానేమో అని. చూడండి ఫ్రెండ్స్ మంచిగా వెళ్ళిపోతున్నాను నేనైతే, కానీ భయం అవుతుంది. మంచిగా వెళ్ళిపోతున్నాం అనుకోండి. ఇంకా అక్కడ రష్ ఎక్కువ ఉన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతమంది జనాలు ఉన్నారో టెంపుల్ దగ్గర అయితే. మొత్తానికి అయితే దింపేసాం అనుకోండి బోనంని అయితే. చూడండి అయిపోయింది మొత్తానికి దర్శనం బి కంప్లీట్ చేసేసుకున్నాం. చూసారా మా మంచిగా బొట్లు గిట్ల అన్నీ పెట్టేసుకున్నాం అందరం. చూడండి ఫ్రెండ్స్ మేమైతే మొత్తం అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మా ఇంట్లో అందరూ అయితే మొత్తం అంతా డ్రెస్ చేంజ్ చేసేసి అంత అయింది. మా అమ్మ అయితే మంచిగా చికెన్ మటన్ వండడానికి మాత్రం పచ్చిమిరపకాయలు అన్నీ మేము కట్ చేసేస్తుంది ఫ్రెండ్స్. మాకైతే అందరికి ఆకలి వేస్తుంది అనుకోండి. ఇక Thanks for watching. Please do subscribe.